మీరంతా జగన్ టీం అంటారు. నేను ఒక విషయం అయితే చెప్తాను సార్. ఒక కంపెనీ ఉదాహరణకి ఆ కంపెనీకి సీఈఓ మీరే అనుకోండి. ఆ సీఈఓ గాను ఎండీ గాను ఉన్నటువంటి మీరు బయట యువత ఉన్నారు, వారికి నా కంపెనీలో అవకాశం ఉంది, ఖాళీగా ఉన్నారు, వారికి అవకాశం కల్పించాలి, వారికి ఏదన్నా ఉపాధి కల్పించాలని చెప్పి మంచి మనసుతో మీరు ఒక సహాయం చేశారు. ఆ చేసిన క్రమంలో అంటే మీరేం చేశారు, ఒక అవకాశం ఇచ్చారు. అర్హత ఉంటే మీరు ఉద్యోగంలోకి వస్తారని. అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీ సంస్థని మీరు నడుపుతున్నారు. మీరు నడుపుతున్నటువంటి వ్యక్తిగా మీ మనసులో కలిగిన మంచి ఆలోచనతో మీరు ఆ రోజున ఉద్యోగాలు ఇచ్చారు. ఆ కృతజ్ఞత మీ కంపెనీలోకి వచ్చినటువంటి మీ ఎంప్లాయీస్ ఎవరికైతే ఉంటుందో అదే రకంగా కృతజ్ఞత భావాన్ని ఎప్పటికీ మర్చిపోం. ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి గారు చేసిన మంచి, ఉదాహరణకి సమతుల వ్యవస్థ గతంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు మండలాల వ్యవస్థగా తీసుకొని వచ్చారు. ఆ మండలాలు తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చారని కీర్తిశేషులు ఈ ఈ తెలుగు రాష్ట్రాలు, తెలుగు చరిత్ర బతికున్నంత వరకు బ్రతికి ఉండే తెలుగు ప్రజల ముఖ్యమంత్రిగా సుస్థిర స్థానాన్ని సంపాదించిన ఎన్టీ రామారావు గారు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి వారందరూ కూడా కేవలం ఎన్టీ రామారావు గారికి మాత్రమే అభిమానులుగా ఉంటారంటే అది సమంజసం కాదు. అది ఏ రకంగా కాదో ఆ కంపెనీకి సీఈఓ మారినప్పటికీ కంపెనీలో మేము బద్దులుగా ఉన్నాం కాబట్టి, ఆ కంపెనీలో పనిచేస్తున్నాం కాబట్టి ఆ సీఈఓ గారు అక్కడికి కంపెనీలోకి వచ్చిన కొత్త సీఈఓ గారు ఏవైతే విధానాలు తీసుకుంటారో ఆ ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, అంటే ప్రభుత్వం ఉద్యోగులు వేరు కాదు, ప్రభుత్వంలో ఉద్యోగులు భాగస్వాములు. అదిగాక క్షేత్రస్థాయిలో ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో సచివాలయ ఉద్యోగులు అంటేనే అదొక, నేను అదే చెప్పబోతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముఖాన్ని ప్రతిబింబించేది మాత్రం ఫేస్ అయితే మాత్రం క్షేత్రస్థాయిలో ప్రజలకు కనబడేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,15,000 మంది, ఇప్పుడు ప్రస్తుతం 1,13,000 మంది సచివాలయ ఉద్యోగులు పదోన్నతులు ఇతర కారణాల వల్ల వెళ్ళిపోయిన వాళ్ళు, పదోన్నతులు పొందిన వాళ్ళు మిగిలితే 1,13,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల్లో ఫేస్ అనేటువంటి విషయాన్ని, ఏదైతే ఫేస్బుక్ లాగా మనం చెప్తామో రాష్ట్ర ప్రభుత్వానికి ఫేస్ ఏదైనా ఉందంటే అది గ్రామ వార్డు సచివాలయం. అంతేకాకుండా మీరు అన్నట్లుగా ఇప్పటికీ అదే కనబడతా ఉందంటే అది అపోహ, దానికి మేము సమాధానం చెప్పలేం. ఇప్పటికీ కొంతమంది మీ మీద అదే మార్కులో ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం సార్, మీకు ఎప్పుడైనా అటువంటి సందర్భం ఎదురైంది మీకు? సార్ నేనైతే మీకు ఇప్పుడు చెప్పినట్లుగా కంపెనీ చెప్పినట్లుగానే ఇప్పుడే చెప్తా ఉన్నా. మీరు నేను ఏదో ఒక చోటకి వెళ్తా ఉన్నాను సార్, ఆకలితో ఉన్నప్పుడు రానా భోజనం చేయని చెప్పి అంటే మీరు చేసిన ఆ రోజు నేను ఆ భోజనం చేసినటువంటి విషయాన్ని మర్చిపోతే నేను కృతజ్ఞుడిగా మారిపోతాను. కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తులుగా ఆ కృతజ్ఞత అంతవరకు ఉంటుంది. మంచి చేశారు, ఫలానా అన్న మంచి చేశారు మాకని గుర్తుపెట్టుకుంటాం, సార్ మంచి చేశారని చెప్తాం, అది అంతవరకు. కానీ ప్రభుత్వంలో ఆ కంపెనీలో మేము పనిచేసినంత కాలం 62 సంవత్సరాల వరకు ఎంతమంది సీఈఓలు మారితే ఆ సీఈఓ గారు ఏదైతే చెప్తారో ఆ నిర్ణయం తీసుకుంటుందో ఆ ప్రభుత్వం సమిష్టి నిర్ణయం ఏదైతే క్యాబినెట్తో, మంత్రిమండలో, లేకపోతే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారు, ఆ గవర్నర్ గారు ఆ నిర్ణయం ఏదైతే తీసుకుంటారో ఆ నిర్ణయానికి, ఆ ప్రభుత్వ ఉత్తర్వులకు కట్టుబడి మాత్రమే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పనిచేస్తారని, అందులో 0.0001% కూడా అపోహ అవసరం లేదని, ఎవరైనా సరే ఈ విషయాల మీద అవగాహన లేకుండా మాట్లాడితే అది వారి అవివేకం తప్ప మరొకటి కాదని చెప్పి తెలియజేస్తాను. మీ ఫెడరేషన్ మీద కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి, అంటే నా అభిప్రాయం అయితే కాదు అది. మీ ఉద్యోగులు విమర్శించే విమర్శలే ఇది. మీ ఫెడరేషన్ అనేది ఏపీ ఎన్జిఓకి ఒక తొత్తులాగా మారింది, వాళ్ళ దగ్గర పేరు తెచ్చుకోవడానికి తప్ప కింద స్థాయిలో ఉద్యోగులకి ఎలాంటి ఉపయోగం లేదనేది కొంతమంది విమర్శిస్తారు. వాళ్ళకి ఏం సంబంధం చెప్తారు మీరు? నేనైతే ఒకటే చెప్తున్నాను, అసలు ఏపీ ఎన్జిఓ సంఘం అంటే ఏంటి? ఉద్యోగుల్ని ప్రాతినిధ్యం వహించేటువంటి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రాతినిధ్యం చేస్తూ సమస్యల పరిష్కారం కోసం పనిచేసే ఉద్యోగుల సంఘం వేదిక. అటువంటి సంఘంకి తొత్తుగా ఉండటం వల్ల అంటే తొత్తు అంటే దాని మీనింగ్ అంటే ఐ డోంట్ నో. బట్ కానీ ఒక సీనియర్ అంటే నేను ఒక 9th క్లాస్లో నేను చదువుకునేటప్పుడు వర్క్ బుక్లో ఒక ఇంగ్లీష్ వర్క్ బుక్ ఉండేది, దాంట్లో ఒక చిన్న లెసన్ ఉండేది. ఒక రాజు అనేవాడంట 40 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరిని చంపేయండి, ఇక్కడ అందరు ఈ దేశంలో యువకులు మాత్రమే ఉండాలని చెప్పి ఒక ఆదేశం ఇస్తాడు. ఆదేశం జారీ చేస్తే అక్కడ ఉన్నటువంటి అందరు వృద్ధులను చంపేస్తారు. కానీ మీలాంటి వ్యక్తో నాలాంటి వ్యక్తో నా తండ్రి బతుకుండాలి, నా తండ్రి ఉండాలని చెప్పి ఒక డెన్లో దాచిపెడతాడు. ఒకానొక సందర్భంలో ఒక పూర్తి స్థాయిలో కరువు వస్తుంది ఆ దేశంలో. ఆ ప్రాంతంలో పూర్తిగా కరువు వచ్చినప్పుడు ఎవరు తిండి గింజ లేకుండా చనిపోతున్న పరిస్థితులు కరువు ప్రాంతం వచ్చినప్పుడు ఆ క్రమంలో ఆ తండ్రిని వెళ్ళి ఏం చేయాలని చెప్పి అంటే ఆ పొలం గట్ల దగ్గర పొలంకి వెళ్ళే దారి మార్గాన్ని దున్నేసి వదిలేయమని చెప్పి అంటాడు. ఎందుకు చెప్పాడంటే ఆనాడు ఇవి వడ్ల గింజలు తీసుకెళ్లేటప్పుడు చల్లేటప్పుడు అవి పండినటువంటి ధాన్యం ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు ఆ దారిలో పడతాయిరా, వాటిని దున్నినప్పుడు అవి మొలకెత్తుతాయి, పంట వస్తుంది అని చెప్పి దాని ఉద్దేశం. అంటే ఒక సీనియర్ వ్యక్తో
లేకపోతే అనుభవం కలిగినటువంటి వ్యక్తి చెప్పేటువంటి మాట ద్వారా అక్కడ ఉన్నటువంటి కరువు నశించింది. అంటే దీన్నే ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఆ విషయాన్ని పాటిస్తాను తప్ప ఎవరికి తొత్తుగానో ఇంకొకటో కాదు. పెద్దలు అంటే పెద్దల్ని గౌరవించటం లేనిటువంటి సాంప్రదాయం అనేది ఎప్పటికీ కూడా అది ఆ వ్యక్తి కావచ్చు, వ్యవస్థ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది లేనిటువంటి సంస్కృతి లేనిటువంటి వ్యక్తులు ఎప్పటికీ ఎక్కడ కూడా రాణించలేరని, వాళ్ళు ఎటువంటి మనుగడ సాగించలేరని, తాత్కాలికంగా కలిగే ఏ ఉపశమనం కూడా భవిష్యత్తుకి మంచిది కాదనేటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ ఫెడరేషన్ మీద విన తొత్తు అన్నటువంటి అంశానికి నా వివరణ ఇది. రెండో అంశంగా, మేము ఉద్యోగులకు పనిచేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో డైరెక్ట్గా డీలింగ్ ఉన్నటువంటి సంఘం, ఉండేటువంటి సంఘం, 75 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం ఏపీ ఎన్జిఓ సంఘం కాబట్టి ఆ సంఘం ద్వారా లాబింగ్ ఏదైతే ప్రభుత్వంతో మాట్లాడి చర్చలు చేయడానికి ప్రతిసారి కూడా అవకాశం ఉండే సంఘం వాళ్ళకి అధ్యక్ష కార్యదర్శులు ఏదైతే సంఘానికి ఉంటారో వారికి ఫుల్ టైం ఆన్ డ్యూటీ, అదర్ డ్యూటీ ఇస్తారు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల మీద కంటిన్యూస్గా పనిచేసేటువంటి అవకాశం మాకు ఉండదు. అది మేము బయటికి వెళ్ళాలంటే సెలవు పెట్టాల్సిన పరిస్థితి, లేదా మీ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి అధికారుల దగ్గర, ఇలాంటి పరిస్థితి. ఉద్యోగుల కోసం కంటిన్యూస్గా పనిచేసేటువంటి వ్యవస్థ, దానికి ఒక స్ట్రక్చర్, ఒక పద్ధతి కలిగినటువంటి సంఘం ఎన్జిఓ సంఘం. అలాగే ఏపీజేఏసీలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి సంఘాలు భాగస్వామ్య సంఘాలుగా ఉంటాయి. దాంట్లో మా సంఘం కూడా తీసుకున్నారు, మా సంఘానికి కూడా అవకాశం కల్పించారు. ఆ ఏపీజేఏసీలో నాకు రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యత కూడా అప్పగించారని చెప్పి మీకు తెలియజేస్తాం. ఈ గ్రామ వార్డు ఉద్యోగ సమస్యల మీద భవిష్యత్తులో 2 జేఏసీలు కలిసి పోరాటం చేస్తాయి. అసలు రెండు జేఏసీలు అనేటువంటి కాన్సెప్ట్ లేదు. శ్రీకాకుళం ఇప్పటికే మధుబాబు అని చెప్పి ఒక జేఏసీని ఒక ఫామ్ చేయడం జరిగింది. నేను ఒక మాట చెప్తాను, అంటే ఏ వ్యక్తిని లేదా వ్యక్తులను నేను విమర్శ చేయను, ఎవరి అభిప్రాయాన్ని కూడా వ్యతిరేకించను, ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవిస్తాను. కానీ నేను ఇంకొక, అంటే మీరు స్పెషల్గా ఉద్యోగుల సమస్యల మీద చేస్తున్నటువంటి ఇంటర్వ్యూ కనుక వేరే వ్యక్తుల యొక్క అంశాన్ని అయితే దీంట్లో ఉద్దేశించడం, మధుబాబు జేఏసీ అన్నా కూడా మీ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కదా. నేను కాదనట్లా. నేను ఇక్కడ ఏంటంటున్నానంటే, మాతో పాటు జత కట్టినటువంటి సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రాతినిధ్యం వహించేటువంటి 95%, 98% సంఘాలన్నీ మాతో ఉన్నాయి. ఇంకా నేను వేరే వ్యక్తుల ప్రస్తావనని అంగీకరించడం సమంజసం కాదని, బట్ మేమేదో గొప్ప అని కానీ ఇంకొకరు తక్కువ అని కానీ నేను చెప్పను. బట్ మా వైపుగా ఉన్నటువంటి మా సోర్సెస్ ఇవి, మాకు అవకాశాలు ఇవి. ప్రతి ఉద్యోగికి జరిగినటువంటి ప్రతి మేల్లో కూడా, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి జరిగిన ప్రతి మేల్లో కూడా 95% మా పని లేకుండా, మా కష్టం లేకుండా జరగలేదనేటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తాం. ఇక్కడ జేఏసీలు అనే కాన్సెప్ట్ లేదు. మేము ఆ సమస్య వచ్చినప్పుడు కలిసి పనిచేసాం. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీబడి. మేమంతా కలిసే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చర్చలు జరిపాం. మాకు ఎటువంటి భేషజాలు ఇంకొక అంశం లేదు. దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఏల దాని మీద ఏం చెప్తారు? ఇప్పటికే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయని చెప్పి అన్నారు, 1 డిఏ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితి ఏంటి? అంటే డిఏలు అయితే ప్రభుత్వం 6 మాసాలకు ఒకసారి ఇవ్వాలి, ధరల సూచికను అనుసరించి. దానికి సంబంధించి ప్రతి 6 మాసాలకి మంజూరు చేస్తూ ఇవ్వాలి. ఈ విషయంలో అయితే జాప్యం జరుగుతుంది, ఇబ్బంది కలిగించే అంశం ఇది. తద్వారా ఆ వచ్చేటువంటి 600, 1000, 800, 1100, 2000 అంటే ఆ శాలరీని బేసిక్ని బట్టి వస్తుంది. 3000 ఎంత ఉంటుంది. అది వస్తే ఈ 6 నెలలకి జనవరికి వస్తే బాబుకి స్కూల్ ఫీజు కట్టవచ్చును, లేకపోతే పిల్లలకి ఏదన్నా వస్తువు కొనుక్కోవచ్చును, లేకపోతే ఇంట్లో ఏదైనా ఫ్రిడ్జ్ పాడైతేనో వాషింగ్, అలాంటి ఆలోచనలు ప్రభుత్వ ఉద్యోగులు సాధారణంగా కలిగి ఉంటారు. ఇవన్నీ కూడా రానప్పుడు కాస్త నిరాసక్తతకు, ఇబ్బందికి గురయ్యేటువంటి అంశాలు ఉన్నాయి. అది మాలాంటి చిన్న ఉద్యోగులు అయితే ఆ 1000 రూపాయలు 800, 900 వస్తే ఏదన్నా ఇంటికో లేకపోతే చిన్న లోన్ తీసుకొనైనా ఏదైనా చేసుకోవచ్చు అనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికోసం ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకోవడం కోసం మా పెద్దలు దాన్ని చర్చిస్తున్నారు. అది జరుగుతుంది.